హాయ్ ఫ్రెండ్స్, చూసారు మనకి పోకో X3 అయితే మాత్రం వచ్చింది మొబైల్. ఇదేమో వచ్చి ఛార్జింగ్ అని ఏం తీసుకోవాలని చెప్పి కస్టమర్ ఇచ్చారు మనకి. ఈ డిఫాల్ట్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే సిపి కంప్లైంట్ ఇస్తూ ఉంటాయి ఎక్కువ. ఇవైతే మాత్రం చూసారా, ఏం డిస్ప్లే అయితే ఏం చూపించట్లేదు. చూసారా, ఇది మన స్క్రీన్ అయితే ఏం రావట్లేదు. ఒకసారి 6 పోర్ట్లో కూడా చూద్దాం. 6 పోర్ట్ చూపిస్తాం చూడండి ఒకసారి. సిక్స్ పోర్ట్లో కూడా ఏం కన్వర్ట్ చేసుకోవట్లేదు అది. 6 పోర్ట్లో కూడా అసలు ఏం తీసుకోవట్లేదు. అసలు ఏ యామ్స్ అసలు తీసుకోవట్లేదు. ఒకవేళ వర్క్ చేస్తే మాత్రం 1.2, 1.5, 1.8 తీసుకుంటాయి. ఇది సిపి కంప్లైంట్. దీన్ని మనం ఇంకా ఏం చేయాలంటే నీట్గా సెట్ అయితే ఓపెన్ చేసుకొని సిపిఐ చేసుకోవాలి రీబాల్. ఈ శాంసంగ్లో ఎక్కువ వస్తుంటాయి. శాంసంగ్ ఎం సిరీస్, M30, M30s, F41 అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అందులో ఈ పోకో కూడా ముందంజలు ఉన్నాయి. సిపి కంప్లీట్ రావడం వల్ల అయితే మాత్రం ఎక్కువ గేమ్స్ ఆడి దంచేస్తుంటారు కదా, అందుకని అయితే కింద ప్యాడ్స్ అయితే మాత్రం కరిగిపోయి అందువల్ల సెట్ అయితే లాగ్ అయిపోవడం, హ్యాంగ్ అయిపోయి ఈ కంప్లీట్ అయితే వస్తూ ఉంటాయి. ఓవర్ ఇట్లా ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, మ్యాక్సిమం 3-4 అవర్స్ మాత్రం కంటిన్యూగా ఆడితే మాత్రం మ్యాక్సిమం ఈ కంప్లీట్ వస్తూ ఉంటాయి ఎక్కువ శాతం. మనం సిపి చేసుకోవడానికి అయితే మాత్రం సీల్ ఓపెన్ చేసుకోవాలి. ఈ మనం కట్ చేయడం అలా చేస్తే మాత్రం కింద ట్రాక్స్ అయితే మాత్రం కట్ అయిపోతూ ఉంటాయి. మనం చేసేటప్పుడే జాగ్రత్త చేసుకోవాలి, లేదంటే మాత్రం మొత్తం బోర్డు మాత్రం ఇంకా పని చేయకుండా పోద్ది. మనం చేసుకున్నప్పుడు నీట్ చేసుకోవాలి. వర్క్ చేసుకున్న ఫస్ట్ సింగిల్ సిట్టింగ్లో అయితే అయిపోవాలి, లేదంటే మాత్రం ఇంకా అంత త్వరగా సెట్ అవ్వదు. సిపియు కదా ఒక రిస్క్ ఉంటుంది. ఆ బ్లోయర్ కూడా హీట్ అది మనం కరెక్ట్ చూసి పెట్టాలి, లేదంటే మాత్రం ఓవర్ హీట్ అయితే బోర్డు అయితే పొక్కుపోవడం అలా జరుగుతూ ఉంటాయి. సరే, మొత్తం బోర్డు అయితే మనం ఓపెన్ చేసాం. ఆ సీల్డ్కి మనం కింద లెడ్ ఉంటుంది బట్టి లెడ్ అయితే లైట్ బ్లేడ్తో కట్ చేసుకోవాలి. లెడ్ని బాగా బ్లేడ్తో కట్ చేస్తే మనం హీట్ చేసినప్పుడు నీట్గా కొంచెం త్వరగా అయితే హీట్ ఎక్కిపోయి నీట్గా అయితే ఓపెన్ అవుద్ది, లేదంటే మాత్రం టైం పట్టుద్ది. ఆ టైం పట్టడం వల్ల కెపాసిటర్ డయోడ్స్ అయితే మాత్రం మిస్ అయిపోతూ ఉంటాయి. ఓవర్ హీట్ ఎక్కడం వల్ల బోర్డు కూడా కంప్లీట్ వచ్చేస్తాయి, అందుకని మనం చూసుకొని చేసుకోవాలి. ముందైతే మాత్రం మనం బ్లేడ్తో కట్ చేసుకొని ఆ తర్వాత ప్లగ్స్ పెట్టి హీట్ చూపిస్తే మాత్రం నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేయడం ఏంటంటే పీసీబీ బోర్డు స్టాండ్ తీసుకుని అయితే మాత్రం మనం బోర్డు అయితే ఫిక్స్ చేయాలి. అందులో కరెక్ట్ బోర్డు ఫిక్స్ చేసుకొని మనం ఇంకా ట్రేజర్ పెట్టుకుని అయితే మాత్రం అది ఓపెన్ చేయాలి. పైన చూసే ఆ సీల్డ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. అది 280 అలా పెట్టేది ఓపెన్ చేస్తే నీట్గా వస్తుంది. అది ఓవర్ హీట్ పెడితే మాత్రం బోర్డు అయితే పొక్కుపోద్ది, సెట్ అయితే మాత్రం డెడ్ అయిపోద్ది, ఇంకా అసలు ఎందుకు పని చేయకుండా అయిపోద్ది. ప్లగ్స్ అయితే మనం పెడుతున్నాను. ఈ ప్లగ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లెడ్ అయితే త్వరగా చూస్తున్నా. మనం బ్లోయర్తో అయితే హీట్ చూపిస్తున్నాను. ఒక 30 సెకండ్స్ అలా అయిన తర్వాత మాత్రం మనం కొంచెం ప్రెజర్ చేయాలి. ప్రెజర్ చేస్తే మరీ అంత ఓవర్ ప్రెజర్ చేయకూడదు. ఆల్రెడీ నేను అయితే ఓపెన్ చేస్తాను స్పీడ్లో పెడిసి అయితే మాత్రం ఇంకా ఆ వీడియో తీయలేదు, కొంచెం టైం అయితే పట్టింది, అందుకనే లాంగ్ వీడియో అయిపోద్దని నేను అయితే కట్ చేసి తీస్తాను మొత్తం అంతది. చూసారా, బ్లాక్ పేస్ట్ అయితే కట్ చేస్తున్నాను.
బ్లాక్ పేస్ట్ కట్ చేసినప్పుడు కూడా స్లోగా చేయాలి. మళ్ళీ అది కూడా మనం ప్రెజర్ పెట్టి మనం గట్టిగా కట్ చేస్తే కింద ట్రాక్స్ అయితే కట్ అయిపోతాయి. ఓన్లీ బ్లాక్ పేస్ట్ ఏంటంటే సిపి అండ్ బోర్డుకి మధ్యలో ఉంటుంది అంతే. ఆ పక్కన డయోడ్స్ హ్యాండిల్ ఒక పేస్ట్ ఉంటుంది. ఆ పేస్ట్ కట్ చేయకపోతే మన పక్కన డయోడ్స్ కెపాసిటర్స్ అయితే మనం ఊడిపోతాయి. ఆ పక్కన కెపాసిటర్లు ఊడిపోయి అంటే మళ్ళీ సెట్ అయితే మాత్రం మనం ఎంత సిపి రివాల్వ్ చేసుకున్నా సరే సెట్ అయితే ఆన్ అవ్వదు. ఆ బ్లాక్ పేస్ట్ మనం నీట్ కట్ చేసుకోవాలి. చేసారు బ్లాక్ పేస్ట్ అయితే కట్ అవుతుంది. మనం ఓవర్ హీట్ పెట్టి అది కూడా హెయిర్ అది ఎక్కి పెట్టేసి ఉంటే మాత్రం పక్కన కెపాసిటర్స్ అయితే మాత్రం సైడ్కి పోతాయి. చూసారా, మనం సీపీ అయితే ఓపెన్ చేస్తాను, ఈఎంసీ కూడా తీసాను ఇంకెందుకులే అని. అది కూడా ఓవర్ హీట్ అయినట్లుంది, అందుకని డౌట్ వచ్చేది మనం తీస్తాను. మొత్తం రెండు అయితే రీబోన్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేస్తాను. చూసారా, ఇది ఈఎంసీ అంటారు. ఇది ఇక సిపి ఇది మొత్తానికి రెండు తీసి పక్కన పెట్టాను. మనం పీపీటీ పెట్టుకుని అయితే మాత్రం డౌన్గ్రేడ్ చేసుకోవాలి ముందు. పీపీటీ పెట్టడం వల్ల ఏంటంటే 180 degreesలో మనకి కన్వర్ట్ అవుద్ది. 430 అలా ఉంటుంది ఫస్ట్ అయితే. ఇది మనం 180 degrees పెట్టి కన్వర్ట్ చేస్తున్నాం. డౌన్గ్రేడ్ చేసుకుంటే మాత్రం మొత్తాన్ని నీట్గా బాల్స్ అన్నీ ఒక లైన్స్లో ఉంటాయి కదా, మొత్తాన్ని క్లియర్గా నీట్గా ఉంటాయి. మనం రీబౌలింగ్ చేసిన తర్వాత రీఫిక్స్ చేసినప్పుడు నీట్గా అయితే సాల్వింగ్ అవుతాయి మొత్తాన్ని. డౌన్గ్రేడ్ చేసుకుని కూడా నీట్ చేయాలి. మళ్ళీ ప్రెజర్ కూడా అప్లై చేయకూడదు. ప్రెజర్ అప్లై చేస్తే కింద ఉన్న ఆ ప్యాడ్స్ అయితే మిస్ అయిపోతాయి. చూస్తున్నా, స్లోగా చేస్తున్నాం. అసలు మొబైల్ హార్డ్వేర్కి అయితే మాత్రం అసలు ఫెదర్ అయితే పనిచేయదు. ఒకవేళ మనం గట్టి ఫెదర్ ఏమైనా అప్లై చేస్తాం, కింద ప్యాడ్స్ అయితే మొత్తం మిస్ అయిపోతాయి. మొత్తానికి సీపీ అయితే మొత్తం డౌన్గ్రేడ్ చేస్తున్నాను. ఇలా కనిపిస్తుంది కానీ వర్క్ చేయడానికి అయితే మాత్రం నాకు ఫుల్ డే పడిపోయింది మొత్తానికి. ఈ కస్టమర్ కూడా ఎవరైనా సరే సీపీ చేయించుకున్నారంటే మాత్రం డేటా గురించి కదా చేయించుకుంటారు. ఈ కస్టమర్ కూడా డేటా అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ప్రతి వాళ్ళు కూడా డేటా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఈఎంసీ నేనైతే మాత్రం ఇన్స్టాల్ అయితే చేశాను. మళ్ళీ ఎందుకంటే అదైతే మాత్రం సెట్ అవ్వలేదు. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేద్దామని అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఈఎంసీ అయితే
ఓపెన్ చేస్తాను. మళ్ళీ రీబాల్ చేసి మళ్ళీ డోర్ గేమ్ చేసి రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేయాలి. మొత్తానికి సిపి అయితే మొత్తం రీబాల్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. రీబాలింగ్ అయితే నీట్గా అయింది. మొత్తం బాల్స్ కూడా అప్ అండ్ డౌన్ లేకుండా చేశాను. చూసారా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం ఫోటో తీస్తాను. ఈ వీడియోలో సరే రాలేదని. మొత్తానికి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మాత్రం అలా ఉంచి చూస్తున్నాను ఒకసారి ఏం మిస్ అయ్యేమని. మనం చేసేటప్పుడు మిస్ అయిపోతుంటాయి కొన్ని పక్కన ఉన్న కెపాసిటర్స్ అవిని. అందుకనైతే వర్క్ అనిపించింది. అందుకని సెటిల్ అయితే పెట్టేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సీసీ కనెక్టర్ అండ్ డిస్ప్లే కనెక్టర్, బ్యాటరీ కనెక్టర్ పెడుతున్నాను. సెట్ అయితే ఆన్ చేసి చూద్దాం. చూడండి సెట్ అయితే ఆన్ అయింది. కస్టమర్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఆడు ఇంకా రాలేదు. కస్టమర్ అయితే మనోడు కాలేజీకి వెళ్ళేట్టున్నాడు. చాలా ఆశ పెట్టుకుని అయితే మొబైల్ ఇచ్చాడు మన మీద. ఈఎంసీ పోయిందని చెప్పారు మ్యాక్సిమం అందరూ. ఏ షాప్కి వెళ్ళే సరే మన షాప్ కూడా ఒక ట్రైల్ అయితే వేసాడు. మొత్తానికి అయిపోయింది మన దగ్గర అయితే మాత్రం. మనోడైతే ఎన్ఎస్ బండి అనుకుంటున్నాం. గట్టి కూడా తీసుకున్నాడు బీచ్లో పెట్టి. మనోడు చాలా షాపులు తిప్పినట్టున్నాడు. కాకపోతే మన దగ్గర అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్త చేయించుకోండి. డేటా ఉంటుంది కదా, డేటా అంతా మిస్ అయిపోతుంది మళ్ళీ. లేదంటే ఒకసారి ఈ ఛార్జింగ్ పెట్టి అయితే మాత్రం చూపిస్తాను మీకు. ఎందుకైతే 0 ఆంపియర్స్ తీసుకుంది కదా 6 పోర్ట్లో. చూసారు ఛార్జింగ్ అయితే కనెక్ట్ అయింది. 6 పోర్ట్లో చూడండి ఇప్పుడు మనకి ఎంత చూపిస్తుందని. చూసారు 6 పోర్ట్లో అయితే 1.2 చూపిస్తుంది ఫస్ట్ వాల్లోని. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఏం కంప్లీట్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఏ షాప్ అయినా పర్లేదు, మీకు నమ్ముకున్న షాపులు చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.